సో ఈరోజు నిర్మలా సీతారామన్ చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్న బడ్జెట్ అయితే ప్రవేశపెట్టడం జరిగింది. ఓవరాల్గా ఈ బడ్జెట్ అయితే మిడిల్ క్లాస్ బడ్జెట్ కాదు, ముఖ్యంగా హైప్ బడ్జెట్ కాదు, ఎలక్షన్ బేస్డ్ బడ్జెట్ కాదు. ఓన్లీ స్కీమ్స్ సంస్కరణల కంటే ఎక్కువగా ఇంప్లిమెంటేషన్కి ప్రాధాన్యం ఎక్కువగా ఇచ్చామని చెప్పేసి ఎక్స్పర్ట్స్ కానీ అటు బీజేపీకి సంబంధించిన వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఓవరాల్గా బడ్జెట్ ఎలా ఉంది, బడ్జెట్ పైన కామన్ మ్యాన్ ప్రభావం ఎలా ఉంటుంది, అన్నిటికంటే ముఖ్యంగా బడ్జెట్ తర్వాత స్టాక్ మార్కెట్ ఎలా ఉంటుంది, మనతో మాట్లాడడానికి స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సీనియర్ అనలిస్ట్ గురుప్రసాద్ గారు ఉన్నారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ ఫస్ట్ మనం స్టాక్ మార్కెట్కి వెళ్ళే ముందు ఓవరాల్గా ఈ బడ్జెట్ పైన మీ అబ్జర్వేషన్ ఏంటి? చాలా నెగిటివ్గానే ఉంది. అంటే స్టాక్ మార్కెట్కి ఎలా చెప్పాలంటే మేము ఇంకా ఎస్టీటీ వచ్చి తగ్గించడానికి అడుగుతున్నాము, బట్ ఇంకా పెంచుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడ ట్రేడింగ్ చేసేవాళ్ళు ప్రాఫిట్స్ కంటే ట్యాక్సెస్ ఎక్కువ కడుతున్నారు. ఓకే, ట్రేడింగ్ ప్రాఫిట్ ఒక 10,000 రూపాయలు ప్రాఫిట్ ఓవరాల్గా ఆ మంత్లో చేశారంటే ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తున్నారు, నార్మల్ ట్రేడింగ్ చేస్తున్నారు. 10 అంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ చెప్తున్నాను. ఒక 10,000 రూపాయలు ప్రాఫిట్ చేస్తే అందులో 7,000 నుంచి 8,000 రూపాయలు ట్యాక్సెస్ పోతుంది. ఓకే, అప్పుడు ఒక ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఎలా చెప్పాలంటే టోటల్గా అసలు ట్రేడింగ్ ఆపేద్దాము అనే మైండ్ సెట్కి వచ్చేస్తారు. అంటే ఒక స్మాల్ ఇన్వెస్టర్లు ఎక్కువగా ట్రేడింగ్ వల్ల నష్టపోతున్నారు కాబట్టి ఇలాంటి చర్యలు తీసుకోవడం వల్ల వాళ్ళకి లిమిట్స్ తక్కువగా ఉంటాయి, సో చాలామంది వెళ్ళిపోతారని ఒక వాదన ఉంది. అది నేను అది అలా ఒప్పుకోనండి. ఎందుకంటే ఇక్కడ ఈ బిజినెస్ స్పెక్యులేటివే. చిన్న ఇన్వెస్టర్ అయినా పెద్ద ఇన్వెస్టర్ అయినా కరెక్ట్గా చేసే వాళ్ళకి లాభాలు వస్తున్నాయి. బట్ ఆ లాభాలులో గవర్నమెంటు 75% గవర్నమెంట్కి వెళ్తుంటే ఇక ఏం మిగులుతుంది? ఎంత ట్రేడింగ్ చేసి, ఎందుకంటే కష్టపడి డే అండ్ నైట్ ట్రేడింగ్ చేస్తున్నారు. లాసెస్ని మళ్ళీ చూడండి, లాస్ ట్రేడ్కి కూడా ట్యాక్సెస్ కడతాను. ఓకే, ప్రాఫిట్ ట్రేడ్స్కి ట్యాక్స్ కడితే అది వేరే. జనరల్గా ఇన్కమ్ ట్యాక్స్లో మనం ట్యాక్సు ఈ సంవత్సరం నేను ప్రాఫిట్ చేస్తేనే ట్యాక్స్ కడతాను, లేదంటే ఆ లాస్ వస్తే ఆ లాస్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాను నెక్స్ట్ ఇయర్కి బ్యాలెన్స్ షీట్లో. బట్ స్టాక్ మార్కెట్లో ట్యాక్సెస్ ముందే పట్టేస్తారు. ట్రేడింగ్ అంటే ఆ రోజు ఖతం. ఓకే, లాస్ అయిన ట్రేడ్స్ కూడా ట్యాక్స్ కడతాను, ఎస్టీటీ కడతాను. ఇప్పుడు ఇంకా ఆల్రెడీ ఎక్కువగా ఉన్నాయి, మళ్ళీ ఈరోజు అయితే పెంచడం జరిగింది. అంటే దీనివల్ల స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళ సంఖ్య కానీ ట్రేడింగ్ చేసే వాళ్ళ సంఖ్య కానీ ఏమైనా తగ్గొచ్చా? అంటే మార్పులు ఎలాంటి మార్పులు రావచ్చు? డెఫినెట్గా మార్పులు వస్తాయి. ఓకే, ఎందుకంటే దీనివల్ల ఇప్పుడు ఇంకా మార్కెట్ కూడా క్రాషెస్ రావడానికి చాలా అవకాశం ఉంది. ఎందుకంటే మార్కెట్ డెఫినెట్గా ఒక 10% కరెక్షన్ రావడానికి అవకాశం ఉంది. ఈ ఇయర్ మార్కెట్ ఈ ట్యాక్సెస్ వల్ల పెద్ద ఒడిదొడుకులు చూడడానికి కూడా అవకాశం ఉంది. ఓకే, అది అంటే మీరు ఒడిదుడుకులు అన్నారు కాబట్టి మనం స్టాక్ మార్కెట్ సైడ్ వచ్చేద్దాం సార్ కంప్లీట్. ఇప్పుడు బడ్జెట్ అయిపోయింది, బడ్జెట్కి తర్వాత మనకు ఈ నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ లెవెల్స్ ఏ విధంగా మూవ్మెంట్ ఉండొచ్చు, స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు ఏ విధంగా ఆఫ్టర్ అంటే ఒక ఈవెంట్ కోసం అయితే వెయిట్ చేయడం జరిగింది, ఈవెంట్ అయిపోయింది, వాట్ నెక్స్ట్, ఎలా ఉండాలి, మనం ఎలా బిహేవ్ చేయాలి, లెవెల్స్ ఏంటి? డెఫినెట్గా ఈ ఇయర్ వచ్చి మార్కెట్ కొద్దిగా టఫ్గానే ఉంటుంది. అంటే మనం ఎక్స్పెక్ట్ చేసింది వేరు. ఇక్కడ అన్నీ ఈ ట్రంప్ ఒక పక్క పాలసీసు, ఇక అన్నీ జియో పొలిటికల్ ఎఫెక్ట్స్ అన్నీ ఒకటి కాదు. స్టాక్ మార్కెట్కి రోజుకి నైట్ ఎఫెక్ట్ వస్తుంది. గోల్డ్ మార్కెట్ చూడండి, ఈ ఇయర్ ఒక సంవత్సరంలో పెరగాల్సిన గోల్డ్ 10 రోజుల్లో పెరిగింది. అంటే ఎంత స్పీడ్గా పెరిగిందో అంత స్పీడ్గా తగ్గింది. మళ్ళీ పెరుగుతుంది అవకాశం, దట్ డజంట్ మ్యాటర్. బట్ అయితే ఎందుకు ఇంత చూడండి, గోల్డ్ విపరీతంగా పెరిగింది, 100% ప్రాఫిట్ ఇచ్చింది. సిల్వర్ 200% ప్రాఫిట్ ఇచ్చింది. ఓకే, బట్ ఎవరు ₹1 సంపాదించింది లేదు, ట్రేడర్స్ ఎవరు సంపాదించింది, ఓన్లీ ఇన్వెస్టింగ్ హోల్డింగ్ చేసిన వాళ్ళు మాత్రమే సంపాదించారు. అది ఈవెన్ దో నేను ఎవ్రీ ఇయర్ నేను గోల్డ్ సిల్వరు జనవరి 1st వీక్లోనే నేను ఇచ్చేస్తాను. ఈ నెల 12వ తారీఖే నేను గోల్డ్ అండ్ సిల్వర్ ఈ ఇయర్ టార్గెట్ ఇచ్చాను. జనరల్గా నేను ఎంట్రీ టార్గెట్స్ ఇస్తే ఆ ఎంట్రీ రావడానికే 3 నెలలు పడుతుంది. ఓకే,
మళ్ళీ ఆ టార్గెట్ రావడానికి ఇంకో 3 నెలలు పడుతుంది. ఈసారి ఏమైందంటే ఎంట్రీ 1 రోజులో వచ్చేసింది, టార్గెట్ 10 రోజుల్లో అయిపోయింది. అంటే ఇది ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్ ఏం చెప్తారు సార్? బ్యాడే. ఓకే. అంత తొందరగా ఏది జరగకూడదండి. ఇప్పుడు ఏదైనా సరే ఒక స్టడీగా ఉండాలి. మార్కెట్ ఎప్పుడు ఎలా చెప్పాలంటే ఒకేసారి పైకి వెళ్తే ఇమీడియట్గా కింద పడిపోతుంది. ఓకే. అదే నిర్వచనం అయితే. స్లో గ్రోత్ ఉండాలంట. స్లో అండ్ స్టడీ గ్రోత్ ఉండాలి. బట్ ఇప్పుడు ఇది ఫైనాన్స్ మినిస్టర్ మిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ట్రేడర్స్ గురించి ఏం ఆలోచించారో ఏంటో మాకు తెలియదు, కానీ ఇది మాత్రం చేదు వార్త. ఎందుకంటే మేము రెగ్యులర్గా ట్రేడింగ్ చేస్తూ ఉంటాము. పర్టికులర్గా మేము యాజ్ అ ట్రేడర్, ఐఎమ్ ఆల్సో ట్రేడర్. ఓకే. ట్రేడింగ్ చేసి అసలు ఈ ట్యాక్సెస్ ఇంకా పెరిగిన తర్వాత అసలు ఏంటి అంటే మళ్ళీ మనం ఇంకా 1కి 2 లాట్లు ఎక్కువ వేయాల్సి వస్తుంది. ఓకే. ఒక లాట్ చేసేవాళ్ళు ఇంకొక లాట్ ఎక్స్ట్రా చేయాల్సి వస్తుంది ప్రాఫిట్స్ కోసం. ఓకే, మనం ట్రేడింగ్ గురించి వచ్చాం కాబట్టి యాక్చువల్గా మీరు ఆల్రెడీ ఎప్పుడు అడిగే ప్రశ్ననే, మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం, మీ ఉద్దేశం ప్రకారం ట్రేడింగ్ చేయాలా వద్దా? అంటే చాలామంది అడిగే ప్రశ్న ట్రేడింగ్ F&O ఆప్షన్స్ చేయాలా వద్దా? ట్రేడింగ్ వచ్చి తెలియని వాళ్ళు చేయొద్దు, బాగా ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళే చేయమంటాం. ఓకే. నేను మాట్లాడేదంతా ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళే, నా గురించే నేను మాట్లాడుతున్నాను. ఓకే. ఎందుకంటే ఇప్పుడు కూడా చెప్పాను కదా, నేనేం చెప్పాను, ఎవరో ₹1 సంపాదించట్లేదని చెప్పాను. నేను జనరల్ కామన్గా చెప్పాను. ఓకే. బట్ ట్రేడింగ్లో మేము పాస్ట్ 25 years నుంచి ఉన్నాము, ఎన్నో ఒడిదుడుకులు చూసాము, సక్సెస్ చేశాను. కాబట్టి ట్రేడింగ్లో మాకేం బాధ లేదు. అయితే మేము సంపాదించే రూపాయిలో 70% గవర్నమెంట్కి పోతుంటే ఇక మేము ఏం చేస్తాం? ఓకే సార్, మీరు ఎక్స్పీరియన్స్ అన్నారు కాబట్టి ఇప్పుడు ఇంతకుముందు క్లాస్ విన్నాను. అందులో క్లాస్లో చూస్తే కొందరు ఆల్రెడీ TCS జాబ్ చేసేవాళ్ళు, సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాళ్ళు, తర్వాత స్కూల్స్ ఓనర్స్, MDs, కౌన్సిలర్స్, ఇలా చాలామంది వస్తున్నారు. ఎందుకు సార్ స్టాక్ మార్కెట్ పైన ఎందుకు అవగాహన అంటే ఇంట్రెస్ట్ పెరిగింది? ప్లస్ మీరు ఇస్తున్న కోచింగ్ కానీ లేకపోతే మీరు ఇస్తున్న గురుప్రసాద్ అకాడమీలో ఎలాంటి కోచింగ్ ఇస్తారు మీరు? అంటే ఒక స్టూడెంట్ని ఎలా రెడీ చేస్తారు మీరు? అది పెద్ద టాస్క్ అది. ఎందుకంటే ఇప్పుడు దాదాపు ఇది 33వ వర్క్షాపు, 33 బ్యాచెస్ కంప్లీట్ చేశాను. ఇది కూడా ఎక్కువ చేయలేకపోతున్నాను. ఇది కూడా మొన్న అనౌన్స్మెంట్ చేశాను, 50 బ్యాచెస్తో స్టాప్ చేస్తున్నాను అని చెప్పి. ఎందుకంటే యాజ్ ఎ ట్రేడర్గాను సక్సెస్ అయ్యాను. వన్స్ ట్రేడింగ్ సక్సెస్ అయిన తర్వాత ఇప్పుడు ఒక మెంటర్గా ఇంతమంది స్టూడెంట్స్, దాదాపు ఒక 500 మంది స్టూడెంట్స్ దాకా మనం ట్రైన్ చేస్తున్నాం. ఇంతవరకు ఎవరూ చెయ్యంది ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్, 33rd బ్యాచ్ స్టూడెంట్స్, 32 బ్యాచ్ కంప్లీట్ అయింది, ఈరోజు 33. ఈ 32 బ్యాచ్ స్టూడెంట్స్ ఒకే వాట్సాప్ గ్రూప్లో ఉన్నారు. అది ఇంతవరకు ఏ ట్రైనరు ఒక బ్యాచ్ స్టూడెంట్స్ని ఒక బ్యాచ్ కలపరు. బట్ నాది 30వ బ్యాచ్ స్టూడెంట్స్ ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే. ఎందుకంటే వాళ్ళకి ఆ ట్రేడింగ్ అంటే ఆ నాలెడ్జ్ ఒకరొకరు షేర్ చేసుకోవడం. అంటే ఎలా చెప్పాలంటే ట్రేడింగ్ వచ్చి మేము నేర్చుకునింది ఆ రోజుల్లో మాకు ఎవరు ఇలా చెప్పించేవాళ్ళు లేరు, ఫస్ట్ పాయింట్. ఓకే. కాబట్టి మా తప్పన ఏంటంటే సరే మన వల్ల అయిన మనం నాలెడ్జ్ని మనం పంచుదాము. అందుకనే ఈరోజు ఒక 3 స్ట్రాటజీస్ మనం నేర్పిస్తున్నాము, షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్. అవన్నీ వండర్ఫుల్. మీకు వాళ్ళే మీకు చెప్పుంటారు. ఫీడ్బ్యాక్ విన్నాము. నేను అడిగిన ప్రశ్న ఏంటంటే ఇంకోటి, డిఫరెంట్ ఫీల్డ్ల నుంచి కూడా ఎందుకు స్టాక్ మార్కెట్ ఆల్రెడీ 33 బ్యాచెస్ నుంచి చెప్తూనే ఉన్నారు, ఎందుకు సార్ ఇంట్రెస్ట్ ఎందుకు పెరిగింది? ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక ప్యాసివ్ ఇన్కమ్ కావాలి. ఓకే. ఈ రోజుల్లో జీతాలు ₹1,00,000 2 లక్షలు సంపాదించే వాళ్ళకి కూడా ఒక సైడ్ ఇన్కమ్ కావాలనుకుంటున్నారు. ఏదో ఒక ఇన్కమ్ ఇంకొక సోర్స్ నుంచి మాకు కావాలి. అప్పుడు స్టాక్ మార్కెట్ వచ్చి అదొక, నేను కూడా చెప్తాను, స్టాక్ మార్కెట్ని మెయిన్ లైన్లో తీసుకురాబాకండి, లూప్ లైన్లోనే పెట్టండి. ఓకే. మీరు చేసే పనులు మీరు చేసుకోండి. ఎందుకంటే ఈ బిజినెస్ని నమ్ముకుంటే నీకు ₹1 నెక్స్ట్ పూట భోజనానికి కూడా దొరకదు. అంటే నేనే పాయింట్ ఏంటంటే నీకు అవసరానికి దొరకదు. నీకు ప్రాఫిట్ మార్కెట్ ఎప్పుడు ఇస్తుందో అప్పుడే నీకు. ఈ బిజినెస్ నమ్ముకొని ఈ నెల నేను ఇది చేస్తాను, కమిట్మెంట్ ఫిల్ చేస్తాను, అలా కాదు. ఇది ఒక ప్యాసివ్ ఇన్కమ్. ఈ సంవత్సరంలో ఎంత ప్రాఫిట్ చేశాం, 5 నెలలు మనకి ఒక స్టాక్ పెరగకుండా ఉంటుంది. ఆ తర్వాత ఎలా చెప్పాలంటే ఒక లాంగ్ రన్
1 ఇయర్ నుంచి ఒక స్టాక్లో హోల్డ్ చేస్తుంటాం. 8 months పెరగదు, లాస్ట్ 4 months పెరుగుతుంది. ఆ 8 monthsలో ఎగ్జిట్ అయిపోతారు. ఓకే, అంటే ఇంతకుముందు మాట్లాడితే ఫీడ్బ్యాక్ కూడా ఎక్కడ ఎంట్రీ ఇవ్వాలి, ఎక్కడ ఎగ్జిట్ ఇవ్వాలని గురుప్రసాద్ సార్ క్లాస్ అయిన తర్వాత క్లారిటీ వచ్చేసింది. అంటే ఏంటి సార్, అంటే మీరు ఏ విధంగా, అంటే ఎక్స్పీరియన్సా లేకపోతే ఒక టెక్నికా, ఒక లాజికా, ఏం చెప్తారు? డెఫినెట్ సార్, నా ఎక్స్పీరియన్సే సార్. ఓకే, ఎందుకంటే నా దగ్గర ట్రైన్ అయిన స్టూడెంట్స్ అందరూ ఈరోజు హ్యాపీగా సక్సెస్ అయ్యారు. ఒక స్టాక్ని ఎక్కడ కొనాలని వాళ్ళకి తెలుసు, ఓకే, అదేలాగా ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలని తెలుసు. ఓకే, అంటే నేను అనే పాయింట్ ఏంటంటే మా స్టూడెంట్స్కి లాస్ రాదని నేను అనట్లేదు. ఈవెన్ దో లాస్ వచ్చినా మళ్ళీ దాన్ని రికవరీ చేసి లాభాల బాటలో వెళ్తారు. ఇంతకుముందు అన్నారు ప్రాఫిట్ లాస్ అని. ఎస్, ఎందుకంటే లాభమే రాదు, సమ్ టైమ్స్ నష్టం కూడా వస్తుంది. ఆ నష్టాన్ని మనం ఓవర్కమ్ చేసి మళ్ళీ లాభాల బాటలో వెళ్తారు. అదే మన స్టూడెంట్స్కి, ఎందుకంటే మన స్టూడెంట్స్కి మెయిన్ మేము ఇచ్చిన కాన్ఫిడెన్సు, వాళ్ళు చూసిన బ్యాకప్ అవన్నీ చూశారు. లాస్ అయినా కూడా ఒకటికి 1 time లాస్ అయితే 2 times ప్రాఫిట్ చేస్తారు. ఓకే సార్, ఇంకోటి ఈక్విటీ గురించి మాట్లాడాం మనం. ఈ కమ్యూనిటీ మార్కెట్ గురించి చూద్దాం సార్. ఇంతకుముందు మాట్లాడారు, సింగిల్ లైన్లో అయిపోయారు. డ్రాస్టిక్ చేంజెస్ అయితే ఉన్నాయి. 1 year నుంచి అయితే సిల్వర్ అయితే ఇంచుమించు 200% వరకు అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. తర్వాత గోల్డ్ వచ్చేసి 70% పెరిగింది. ఇప్పుడు ప్రజెంట్ నిన్న లాస్ట్ 2 days బ్యాక్ చూస్తే 34% సిల్వర్ పడిపోయింది. అంటే ఒక ఇన్వెస్టర్లో ఒకటి, అంటే కొంచెం అమౌంట్ సేవ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు గోల్డ్ కానీ సిల్వర్ కానీ కొంటారు. అంటే ఎలా సార్, దాన్ని ఎలా డీల్ చేయాలి? ఇన్వెస్టర్లకు రాసి కాకుండా మన ప్లానింగ్ ఎలా ఉండాలి కమ్యూనిటీలో? ప్లానింగ్ ఏం లేదు సార్. ఇప్పుడు మీ పోర్ట్ఫోలియోలో ఇప్పుడు 100% పోర్ట్ఫోలియో, మీ దగ్గర ఒక 10 లక్షల రూపాయల పోర్ట్ఫోలియో ఉంది. గోల్డ్ అండ్ సిల్వర్లో మీ పోర్ట్ఫోలియో 25% ఉండాలి. ఓకే, ఇప్పుడు 25% మీ దగ్గర ఆ పోర్ట్ఫోలియో ఉండుంటే ఈ ర్యాలీలో మీరు పార్టిసిపేట్ చేసేవాళ్ళు. ఓకే, మిగతా 75% స్టాక్స్లో పెట్టుకోండి. ఇది ఎప్పుడు నేను రెగ్యులర్గా చెప్పేది. ఎందుకంటానంటే గోల్డ్ సిల్వర్ వచ్చి కొన్ని సంవత్సరాలు పెరగకపోయినా ఇప్పుడు ఎలా 10 రోజుల్లో పెరిగింది అలా పెరుగుతుంది. ఇది దాని యొక్క నైజం. ఇంటర్నేషనల్ మార్కెట్ కనెక్ట్ అయి ఉంటుంది. ఎప్పుడంతా యుద్ధాలు, ఈ ఆయిల్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయో అప్పుడు గోల్డ్ వచ్చి చాలా ప్రతి ఒక్కరూ గోల్డ్ అండ్ సిల్వర్ గురించి ఆలోచిస్తారు. అయ్యే ఎఫెక్ట్ అవుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇంకోటి నేనేం చెప్తానంటే, ఇప్పుడు మార్కెట్ 3 days నుంచి మళ్ళీ ఆల్ టైమ్ హై క్రాస్ అవుద్ది. ఓకే, డెఫినెట్గా అవుతుంది, టైం పడుతుంది. యా, ఓకే. అంటే ఇప్పుడు ప్రజెంట్ అంటే సింగిల్ లైన్ ఆన్సర్, ఇప్పుడు మళ్ళీ ఇన్వెస్ట్ చేయాలా గోల్డ్ అండ్ సిల్వర్లో? చేయాలి. ఓకే సార్, ఇప్పుడు సోషల్ మీడియాలో ఇంకో ట్రెండింగ్ క్వశ్చన్ ఏంటంటే ఎన్ఎస్సి ఐపీఓ గురించి చాలా సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ ఉంది. ఎన్ఎస్సి ఐపీఓ వచ్చి చూడండి, ఈ ఐపీఓ ఇది ఎలా చెప్పాలంటే చాలామంది ఎన్ఎస్సి, మీరు రీసెంట్గా కూడా చూసుంటారు, ఎన్ఎస్సి ఐపీఓ అన్లిస్టెడ్ బాంబేలో దాదాపు 150 కోట్లు స్కామ్ జరిగింది. ఇది మార్కెట్ అన్లిస్టెడ్ వచ్చి 2300 ఉంటే 1500కి ఇప్పిస్తాము, 1000కి ఇప్పిస్తామని చెప్పి, తక్కువ రేట్లో ఇప్పిస్తామని చెప్పి చాలామంది అలా మార్కెట్లో స్కామ్స్ జరిగి ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా మంచి వెండర్ని పట్టుకొని అన్లిస్టెడ్ షేర్స్ కూడా తీసుకోవాలనుకుంటే తీసుకోవాలి. లేదంటే ఐపీఓ వస్తుంది, ఐపీఓ అప్లై చేసుకోవచ్చు. అంటే ఐపీఓ కూడా అంటే ఎందుకు సార్ ఎన్ఎస్సి ఐపీఓ గురించి ఎందుకు అంత, మిగతా వాటికంటే ఎక్కువ ఎన్ఎస్సి ఐపీఓ గురించి చాలా రీల్స్ కానీ సోషల్ మీడియాలో ఎక్కువ ట్రెండింగ్ అవుతుంది? దేనికోసం ట్రెండింగ్ ఏముంది సార్? ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే ఏ కంపెనీ అయినా మూసేస్తాడు, ఎన్ఎస్సి మూసేయడుగా. ఓకే, ఎన్ఎస్సి అనేది ఇప్పుడు ఈవెందో పెద్ద పెద్ద కంపెనీలు, ఈవెందో రిలయన్స్ అనిల్ అంబానీ కంపెనీ కూడా క్లోజ్ చేశారు. ఎన్ఎస్సి క్లోజ్ అవుతుందా? అవదు కదా. ఎన్ఎస్సి వచ్చి ఎప్పుడు ప్రాఫిటే. మరి ఇలా ఇప్పుడు సీతారామన్ ట్యాక్సెస్ చేశారు, మరి ఎవరికి ప్రాఫిట్? ఎన్ఎస్సికే ప్రాఫిట్. అంటే ఎన్ఎస్సి గవర్నమెంటే కదా. ఓకే, ఆఫ్టర్ ఎన్ఎస్సి తర్వాత ఐపీఓ లిస్టెడ్ అయిపోయినాక నిఫ్టీలో ఎలాంటి మార్పులు వచ్చే అవకాశం ఉంది సార్? ఇది ఎన్ఎస్సి ఐపీఓనా? లేదండి, నిఫ్టీలో మార్పులు అనేది అది కామన్ అండి. బట్ ఎన్ఎస్సి వచ్చి ఎప్పుడు ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ ఇన్వెస్ట్మెంట్, కీప్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, అంతే. అంటే అది వచ్చి లాంగ్ టర్మ్గా ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలి.
ఇప్పుడు ఎవరన్నా కొన్నారంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తుకి ఒక 20 yearsకి ఎన్ఎస్సి వచ్చి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి ఇట్స్ అ వెరీ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, ఫైనల్గా స్టాక్ మార్కెట్ కొత్తగా వచ్చే వాళ్ళకి ఏం చెప్తారు సార్? కొత్తగా వచ్చే వాళ్ళకి ట్రేడింగ్ అయితే రాబాకండి అని చెప్తాను. ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటాను, ట్రేడింగ్ అయితే నేర్చుకొని రాండి అని చెప్తాను. మళ్ళీ రాబాకంటున్నా కూడా అది కూడా నన్ను ఏదైనా తప్పుగా అర్థం చేసుకుంటారు. అలా కాదు, మంచి ఎంతోమంది ట్రైనర్స్ ఉన్నారు నాలాగా, కొన్ని వందల మంది మంచి ట్రైనర్స్ని నా దగ్గరే అని కాదు ఎక్కడైనా ట్రైనింగ్ తీసుకొని తర్వాత ట్రేడింగ్లోకి వెళ్ళండి. ఓకే, ట్రైనింగ్ తీసుకోకుండా వెళ్ళబాకండి. ఇన్వెస్ట్మెంట్ మాత్రం మంచి మంచి స్టాక్స్ని, మంచి నిపుణులు ఉన్నారు ఎంతోమంది, కనుక్కొని ఏది మంచి స్టాకు అని ఇన్వెస్ట్మెంట్కి అయితే డెఫినెట్గా. ఇంకోటి నేనేమంటే ఇప్పుడుండే యంగ్ జనరేషన్కి నేను ఒకటే చెప్తాను, ఆ రోజుల్లో మాకు చెప్పేవాళ్ళు లేరు 25 years బ్యాక్. మీకందరికీ ఇప్పుడు లాట్ ఆఫ్ ఎక్స్పోజర్, ఏది ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే నిఫ్టీ ఇప్పుడు ఈరోజు ఏం పెద్ద ఇది 25,000 నిఫ్టీ ఉంది. నెక్స్ట్ 30 yearsకి నిఫ్టీ డెఫినెట్గా ఒక 75,000 డెఫినెట్గా టచ్ అవుతుంది 30 yearsకి. ఓకే, ఎందుకంటే అది పెద్ద విషయం ఏం కాదు అది, ఎందుకంటే అంత పొటెన్షియల్ ఉంది. లేదంటే నిఫ్టీ బీస్ అయినా తీసి పెట్టుకోండి. ఓకే, నిఫ్టీ తీసుకున్నా బెటర్, బీస్ అయినా తీసి పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ. నా పేరు బాలరాజు. నేను యాక్చువల్గా ట్రేడింగ్లో వచ్చేసి ఒక 2 years నుంచి చేస్తున్నాను. మామూలుగా లాస్ట్ టైం 2 times వేరే దగ్గర తీసుకున్నాను, కానీ అక్కడ 2 times నాకు ఎంత సాటిస్ఫై లేకుండా ఉంది. డౌట్ క్లారిఫికేషన్ కానీ మామూలుగా బ్యాంక్ నిఫ్టీ కానీ నిఫ్టీ 100 కానీ బాగా అర్థమవుతుంది. అంటే ఏదైనా ప్రాక్టీస్ చేయాలి. మామూలుగా ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇంతకుముందు కాన్ఫిడెన్స్ లేకుండా, ఎందుకంటే క్లారిటీ పర్వాలేదు అప్పటికంటే, అంటే కాన్ఫిడెన్స్ వచ్చింది మామూలుగా. ఇప్పుడు ఇంతకుముందు ఓన్గా చేయాలంటే భయపడేవాళ్ళం, పేరు బాగుండింది. ఇప్పుడు ఏమంటారు రావడం ఇంకా లాస్ వచ్చినా ప్రాఫిట్ వచ్చినా కొద్దిగా ధైర్యం అని ఉంటుంది. ఒక మినిమం ఒక 5% 10% టెక్నికల్ అంటే ఏం లేదు మామూలుగా. కానీ మా చెప్తున్నా సార్ అయితే బాగా చెప్తున్నాను. ఏమంటే ప్రాక్టీస్ చేయాలి, మామూలుగా ప్రాక్టీస్ చేస్తే కానీ మనకి ఎత్తుకోవట్లేదు. నా పేరు మమత అండి. ఫస్ట్ క్లాస్కి రావడానికి 1 year బిఫోర్ నుంచి ట్రై చేశాను, బట్ డ్యూ టు మై స్కెడ్యూల్స్ నేను రాలేకపోయాను. ఈ వీక్లో ప్లాన్ చేసుకొని రావడం జరిగింది. బిఫోర్ చాలా టెన్షన్ ఫీలింగ్ ఉండేది. ట్రేడింగ్ అంటే ఏంటి, ఈక్విటీ బాటమ్స్లో ఎలా బై చేయాలి, ఎలా సెల్ చేయాలి, నిఫ్టీ బ్యాంక్ అన్నీ చాలా టెన్షన్గా ఉండేది. బట్ ఈ క్లాస్కి వచ్చాక సార్ చాలా పేషెన్స్గా మా ప్రతి డౌట్ని క్లియర్గా మా దగ్గర కూర్చొని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. వీఆర్ సో హ్యాపీ. మాకు ఇప్పుడు కొంత ఫ్రీ అయిపోయాము, ఫియర్ అనేది మాత్రం పోయింది ట్రేడింగ్కి. నా పేరు బలరామ్ సార్, ఐఎమ్ ఫ్రమ్ గుంటూరు. నేను ఫస్ట్ మార్కెట్ గురించి అసలు నాకు ఐడియా లేదు. దీని గురించి ఒక 1.5-2 years బ్యాక్ నుంచి నేను స్టడీ చేస్తూ ఉన్నాను. ఈ మార్కెట్ గురించి అబ్జర్వ్ చేస్తున్నప్పటి నుంచి మార్కెట్ ఫాలో అవుతాం అనేది చూశాను నేను. అయితే ఈ మార్కెట్ ఫాల్లో నేను చాలా భయపడతా ఉన్నాను. ఎలాగా ఏం చేయాలి, ఈ ఫాల్స్ ఏంటి, ఈ స్ట్రాటజీస్ ఏంటి, ఇవన్నీ తెలియదు. నంబర్ ఆఫ్ యూట్యూబ్లోను మా ఫ్రెండ్స్ ద్వారా చాలా తెలుసుకున్నాను కొన్ని. బట్ ఫైనల్లీ నేను అన్నీ తెలుసుకున్న దాంట్లో జీపీ సార్ ఈజ్ బెస్ట్ అని చెప్పి నాకు అనిపించింది. ఫైనల్లీ ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ జీపీ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కానీ వాళ్ళు చెప్పిన విధానం కానీ నేను ఇప్పుడు ఆ భయం అనేది పోగొట్టుకొని ఫుల్ కాన్ఫిడెన్స్గా ఉన్నాను. ఎనీ టైం మార్కెట్ ఫాల్ అయినా రైజ్ అయినా నేను కాన్ఫిడెంట్గా చేయగలుగుతాను. మార్కెటింగ్ షేర్ మార్కెట్లో సక్సెస్ సాధిస్తాననే కాన్ఫిడెన్స్ అయితే నాకు వచ్చింది. నా పేరు ఈశ్వరరావు. నేను ఇంతకుముందు మస్కట్లో ఉండే సార్. మా ఫ్రెండ్ ఒకసారి ఇలా ట్రేడింగ్ చేస్తుండే, స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ 10% 5% ఎట్లా బుక్ చేస్తుండే. ఒకసారి ఈశ్వర్ నువ్వు చేస్తున్నావు అని అడిగేవాళ్ళు. అయితే నేను సార్ నాకు తెలియదు సార్ అంటే అతను చెప్పారు అన్నమాట. ఎట్లా అంటే నేను కొంచెం బెట్ట ప్రాఫిట్ బుక్ చేశాను. దాని తర్వాత 10% 8% లాస్లోకి వెళ్ళి ఎందుకు ఎట్లా వెళ్తుందని అర్థం కావట్లేదు. సరే సెర్చింగ్ చేసేటప్పుడు నాకు యూట్యూబ్లోనే సార్ ఇలా దొరికితే వాటిలో నేను కొంచెం గెయిన్ చేశా.
అలా వెకేషన్కి వచ్చేటప్పుడు మన సార్ క్లాస్కి అటెండ్ అయ్యా. స్టాక్ ఎక్కడ మనం బై చేయాలి, స్టాక్ ప్లస్ ఎక్కడ, టార్గెట్ ఎక్కడ ఇవ్వాలి పర్ఫెక్ట్ నేను తెలుసుకున్నా సార్. అలాగే ఇంట్రాడే కూడా బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ ఒకటి, ఎక్కడ మనం పొజిషన్ బై చేయాలి, మన మార్కెట్ ఎక్కడున్నా పర్లేదు అంతా సేఫ్గా మనం వెళ్ళేసి రావచ్చు అని ఇక్కడ క్లారిటీగా నేర్చుకున్నా. ఇప్పుడు వచ్చిన క్లాస్లో అయితే లాంగ్ టర్మ్ అయితే సూపర్ సార్. 50% 30 monthsలో అయితే ఎక్సలెంట్ ఉంది. ఇప్పుడు నేను అది కూడా చేస్తాను సార్. థ్యాంక్ యూ సార్. నా పేరు అనుపమ. క్లాస్కి వచ్చేటప్పుడు ఎట్లానా అనుకున్నాం, కానీ చాలా బాగా చెప్తున్నారు సార్, బాగా చెప్తారు. మనం ఇంకా ప్రాక్టీస్ చేయడం ఒక్కటే బ్యాలెన్స్ ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సార్ చాలా పిన్ పాయింట్గా డౌట్స్ క్లారిఫికేషన్ చేస్తారు. జస్ట్ ఈక్విటీ చేసేదాన్ని సార్, వీడియోస్ చూసి ఈక్విటీ చేసేదాన్ని, ఇంకా బాటమ్స్ చేద్దామని వచ్చాం. యూట్యూబ్లో చూస్తుంటే సార్ని ఫాలో చేసి సార్ చెప్పేది చాలా బెటర్గా అనిపించింది. బట్ ఇంకోటి క్లాస్కి వచ్చిన తర్వాత కూడా పిన్ టు పిన్ పర్ఫెక్ట్గా అర్థమయ్యేలాగా చాలా దగ్గరుండి ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా బాగుంది. లోవర్ బాటమ్ అప్ గురించి కూడా చాలా క్లియర్ అన్నమాట. అంటే మనం నష్టపోకుండా ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవాలి, చాలా బాగుంది క్లాస్. అంటే మనకు లాంగ్ జర్నీలో ఎవరి మీద మనం డిపెండ్ అవ్వకుండా కానీ మేజర్. నా పేరు మౌనిక సార్. నేను శ్రీకాకుళం నుంచి వచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికోసం అయితే నాకు పూర్తిగా తెలీదు. ఇంతటి అవకాశం ఇచ్చినందుకు గురుప్రసాద్ గారు సార్కి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. అంటే ఇది మా హస్బెండ్ నాకు చెప్పేవారు, ఇలా ఇది ఉంటుంది, ఇలా చేయాలి అలా చేయని, కానీ నాకు ఏం అర్థమయ్యేది కాదు. వన్స్ అగైన్ క్లాస్కి వచ్చిన తర్వాత ఎక్కడ ఏం చేయాలి, ఎలా షేర్స్ ఏముంటుంది, ఎలా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, ఇప్పుడు ఫ్యూచర్ కోసం ఎలా ఉంటుంది అనేది ప్రతి ఒక్కటి కూడా ఈ క్లాస్ వల్ల అర్థమైంది. సో ఇది గురుప్రసాద్ గారు చెప్పేది ఏంటంటే బడ్జెట్ అయితే కొంచెం ఆశాజనకంగా లేదు, ముఖ్యంగా స్టాక్ మార్కెట్కి సంబంధించి అయితే కొంచెం ఆశాజనకంగా లేదని అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఎస్టీటీ పెంచడం అనేది చాలా దారుణం. వచ్చే లాభంలో కానీ నష్టంలో కూడా మేము పే చేస్తున్నాం కాబట్టి ట్రేడర్లు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపరని అయితే చెప్పడం జరుగుతుంది. తర్వాత నిఫ్టీ కూడా నేను ఎన్ఎస్సి ఐపీఓ కూడా వస్తుంది, తర్వాత నిఫ్టీ కూడా కొంచెం ఆల్ టైమ్ హైకి మళ్ళీ వెళ్తుంది, క్రాస్ అవుతుంది. సో ఓవరాల్గా గోల్డ్ అండ్ సిల్వర్ కూడా ఇంకా ముందుకు వెళ్తుందని అయితే ఇన్వెస్ట్ చేయాలి. కాకపోతే స్టడీ చేయండి. ట్రేడింగ్ చేసినా ఎఫ్ఎండ్ఓ చేసినా ఖచ్చితంగా ట్రైనర్స్ త్రూ వెళ్తే మీరు ప్రాఫిట్లో ఉంటారు. అంటే అగ్రెసివ్గా ట్రేడింగ్ చేయొద్దని అయితే అడ్వైజ్ చేయడం జరుగుతుంది.